ఒక పెద్ద అడవి ఉంది. అక్కడ చెట్లు ఆకాశాన్ని తాకుతున్నట్లు పెరిగి, నదులు మధురముగా ప్రవహిస్తున్నాయి. పక్షులు పాడుతూ, జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. ఆ అడవిలో రెండు గొప్ప జంతువులు ఉన్నాయి. ఒకటి జియంట్ వైట్ లైన్, పేరు సింహరాజు. అతను పెద్దగా, తెల్లగా, బలవంతుడిగా ఉంటాడు. మరొకటి జియంట్ ఓల్స్, పేరు తోడేలు. అతను కూడా పెద్దగా, బూడిద రంగులో చురుకుగా ఉంటాడు. సింహరాజు అడవిలో ఒక పెద్ద గుహలో నివసిస్తాడు. అతను రాజులా జీవిస్తాడు. ఇతర జంతువులు అతన్ని చూసి భయపడతాయి. తోడేలు మాత్రం అడవి అంచుల్లో తిరుగుతూ ఒంటరిగా జీవిస్తాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడరు. ఒకరోజు సూర్యుడు ఉదయించినప్పుడు సింహరాజు గుహ నుంచి బయటికి వచ్చి నది దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నీరు తాగుతూ ఉండగా తోడేలు కూడా అదే నది దగ్గరకు వచ్చాడు. వారిద్దరూ ఒకరినొకరు చూసి ఆగ్రహంగా ఇలా అనుకుంటారు. ఏమిటి నువ్విక్కడ? ఇది నా ప్రాంతం అని సింహరాజు గర్జించాడు. అతని గొంతు అడవి మొత్తం విని వణికిపోయింది. తోడేలు భయపడకుండా, "హ, నీ ప్రాంతమా? అడవి అంతా నాది కూడా. నువ్వేం చేస్తావ్?" అని సవాలు విసిరాడు. అతని కళ్ళు మెరిసిపోతున్నాయి. సింహరాజు ఆగ్రహంగా, "నిన్ను ఇక్కడి నుండి తరిమేస్తాను. నువ్వు చిన్నవాడివి. నా బలం ముందు నువ్వు ఏమీ పనికిరావు" అని అరిచాడు. తోడేలు నవ్వి, "అహహహ, బలం మాత్రమే కాదు, చురుకుదనం కూడా ఉండాలి. నువ్వు పెద్దవాడివే, కానీ నేను వేగవంతుడిని. పోటీ పెట్టుకుందామా?" అని అడిగాడు. ఇద్దరూ పోటీకి సిద్ధమయ్యారు. అడవిలో ఒక పెద్ద చెట్టు దగ్గర నుంచి మరొక చెట్టు వరకు పరుగు పందెం. సింహరాజు తన బలంతో ముందుకు దూసుకుపోయాడు. కానీ తోడేలు చురుకుగా చెట్ల మధ్య తిరిగి ముందుకు వచ్చాడు. అయితే పోటీ మధ్యలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. అడవిలో ఒక పెద్ద భూమి చీలుక వచ్చి నది నీరు పెరిగి వరదలా మారింది. "ఏమిటిది? అడవి కదులుతోంది" అని సింహరాజు భయంగా అరిచాడు. తోడేలు చూసి, "ఇది భూకంపం. మనం ఇక్కడి నుండి పారిపోవాలి. కానీ ఇతర జంతువులు ప్రమాదంలో ఉన్నాయి" అని చెప్పాడు. అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులు, కుందేళ్ళు, పందులు, పక్షులు, జింకలు, నక్కలు అన్నీ భయంతో పారిపోతున్నాయి. కానీ కొన్ని జంతువులు చీలికలో పడిపోతున్నాయి. సింహరాజు మరియు తోడేలు ఒకరినొకరు చూసుకున్నారు. "మనం పోట్లాడుకోవడం మాని ఇతరులను కాపాడాలి" అని సింహరాజు చెప్పాడు. అతని గొంతులో ఇప్పుడు దయ ఉంది. తోడేలు సమ్మతించి, "సరే, నువ్వు బలవంతుడివి, నేను చురుకుదనం ఉన్నవాణ్ణి. కలిసి పనిచేద్దాం" అని అన్నాడు. ఇద్దరూ కలిసి పనిచేశారు. తోడేలు చురుకుగా చిన్న జంతువుల్ని ఎత్తుకొని సురక్షిత ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు. "కంగారు పడకండి, నేను వచ్చాను" అని చెప్పి వాటిని ఎత్తుకున్నాడు. ఒక పంది భయంగా, "మాకు భయం వేస్తుంది తోడేలు" అని అంది. తోడేలు ఓదార్చి, "మేము ఇద్దరం ఉన్నాం, మీరు సురక్షితంగా ఉంటారు" అని చెప్పాడు. భూకంపం ఆగిన తర్వాత అడవి శాంతించింది. అన్ని జంతువులు సురక్షితంగా ఉన్నాయి. సింహరాజు మరియు తోడేలు ఇప్పుడు మంచి స్నేహితులయ్యారు. "నువ్వు లేకపోతే నేను ఒంటరిగా ఏం చేసేవాణ్ణి" అని సింహరాజు తోడేలుతో అన్నాడు. తోడేలు నవ్వి, "హహ, మనం కలిసి ఉంటే ఏ ప్రమాదము మనల్ని ఏమీ చేయలేదు" అని అన్నాడు. అడవి జంతువులన్నీ వారిని ప్రశంసించాయి. "మీరు మా హీరోలు" అని చెప్పాయి. నీతి: శత్రుత్వం మాని స్నేహం చేస్తే ఏ పెద్ద ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు. ఐకమత్యమే మహాబలం. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.